హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కల్పన. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు అయిపోతే అవి మాత్రం తప్పకుండా ఇవ్వండి. ఇక్కడ మీరు చూడొచ్చు, గులాబీలు పెద్ద సైజులో గుత్తులుగా పూయాలంటే ఇవి కలిపి ఇంట్లోనే ఉండే ఇవి కలిపి అయితే మీరు ఖచ్చితంగా మీ మొక్కలకి ఇవ్వండి. రిజల్ట్ మాత్రం అసలు అద్భుతంగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ బెల్లం తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు ఇక్కడ నేను టీ పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఇక్కడ వచ్చేసి శనగపిండి తీసుకున్నాను. అలాగే ఇంకా ఇందులో నా 5 రకాలైతే మిక్స్ చేశాను. ఏంటనేది ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ తీసుకుని గార్డెన్లోకి వెళ్ళాక చూపిస్తాను. ఇంట్లోనే ఈజీగా అన్ని రకాల పొడులతోని ఈ ఫర్టిలైజర్ చేసుకోవచ్చు. ఏది కూడా కొనాల్సిన పని లేదు. ప్రతి ఒక్కటి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. వీటితో పాటు నేను ఈ 3 కలిపేసి ఒక బౌల్లో వేసుకున్నాను. అలాగే నేను ఎప్పుడు ఎగ్షెల్స్ పౌడరు అలాగే చాక్ పీస్ పౌడర్ చేసుకుంటాను. మీకు రీసెంట్గా చాక్ పీస్ పౌడర్ కూడా చూపించాను. ఎగ్షెల్స్ అయితే వెంటనే నేను ఒకేసారి అన్నీ చేసి పెట్టుకుంటున్నాను. ఎప్పుడు ఇట్లా అన్నీ మిక్స్ చేసుకున్నప్పుడు ఈజీగా వేసుకోవచ్చు. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఎగ్షెల్స్ పౌడరు, అలాగే ఇక్కడ ఆల్ మిక్స్ పౌడరు, అలాగే ఇందులో వర్మీ కంపోస్ట్ అన్నీ కలిపేసుకొని ఈ బౌల్లో కలిపేసేసుకొని ఇంకొక మొక్క మొదట్లో అన్ని పూల మొక్కలకి, కూరగాయల మొక్కలకి అన్నిటికైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇందులోనైతే నిజంగా ఇప్పుడు కాత పూత దశలు ఉన్న వాటికి ఇలా ఆల్ మిక్స్ పౌడర్ అనేది ఇవ్వటం చాలా చాలా ఇంపార్టెంట్. అసలు అన్నీ కూడా మన కిచెన్లో ఉండేవే. ఇప్పుడు నేను మన కిచెన్లో ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఎగ్షెల్స్ ఉంటాయి, శనగపిండి ఉంటుంది, అలాగే బెల్లం ఉంటుంది, టీ పౌడర్ ఉంటుంది, ఇంకేంటంటే అది ఎర్ర కందిపప్పు ఉంటుంది, మైసూర్ దాల్, అది కూడా మిక్సీ పట్టండి, ఆవపిండి కూడా మిక్సీ పట్టండి, సరిపోతుంది. ఇవన్నీ కలిపేసి ఇలా అన్ని మొక్కలకి ఇచ్చేయండి. మన దగ్గర ఉన్న వాటితో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కొక్క మొక్క మొదట్లో నేనైతే ఇంత క్వాంటిటీ ఇస్తున్నాను. మీరైతే మీకు ఓన్లీ కొలతల ప్రకారం కావాలంటే ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఒక్కొక్క మొక్క మొదట్లో ఇవ్వచ్చు. నావి ఏంటంటే పెద్ద పెద్ద మొక్కలు, ఒక్కొక్కటి 5-6 సంవత్సరాల మొక్క కాబట్టి ఇలా నేను ఎప్పటికీ ఇస్తాను కాబట్టి అందాజ మెథడ్లో ఇచ్చాను. మీరైతే చిన్న చిన్న మొక్కలు అయితే ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఇవ్వచ్చు. ఇలా అయితే అన్ని మొక్కలకైతే ఇంకా రీసెంట్గా చామంతుల గురించి కూడా చూపించాను కదా, చామంతి మొక్కలకు, గులాబీ మొక్కలకు, అలాగే మందార మొక్కలకు, బెండ మొక్కలకు అన్నిటికీ ఇచ్చాను. ఇది నిజంగా అన్నిటికి కూడా బెండ మొక్కలు కూడా పూత దశలో ఉన్నాయి. ఈ బెండ, పచ్చిమిర్చి మొక్కలు, అలాగే బీన్సు, సొరకాయ మొక్కలకు, బీరకాయ మొక్కలకు అన్నిటికీ ఇచ్చాను. ఇవన్నీ బీన్స్ మీకు మళ్ళీ చూపిస్తాను. వెజిటేబుల్స్ మొక్కలు కూడా ఎలా ఉన్నాయనేది. ఇంతవరకు నేను చేసుకున్న పౌడర్ అయితే ఇచ్చాను. ఇంతవరకు వచ్చేసినాయి. ఇంకా మిగతా మొక్కలకు ఓన్లీ వర్మీ కంపోస్ట్ అయితే బీర మొక్కలకు వీటన్నిటికి ఇస్తున్నాను, బెండ మొక్కలకి. ఎందుకంటే నేను రోజు చేస్తూ ఉంటాను కదా, ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాను కదా. ఇంకా కొన్ని మొక్కలకు సరిపోకపోతే ఇంకొంది చేసుకోవడానికి, బట్ నేనైతే ఇంకా ఇప్పుడు ఇది కింద ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఇంతవరకు మళ్ళీ ఇవి ఇచ్చాను. కావాలంటే మళ్ళీ ఈవినింగ్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ మిక్స్ చేసి ఇస్తాను. ఇక్కడ సొరకాయ మొక్క మొదట్లో చూడండి, ఎప్పుడు ఈ తోటకూర మొక్కలు, బంతి మొక్కలు ఇవన్నీ మొలకెత్తినాయి. ఎందుకంటే వీటికి అధికంగా పోషకాలు సరిపోవాలి కాబట్టి ఇవన్నీ పిచ్చి మొక్కలు ఉండుంటే, ఇప్పుడు ఎట్లాగూ ఈ తోటకూర మొక్కలకు అంత పురుగు పట్టేస్తుంది, అంత ఆకు తినే పురుగు అసలు మనకు కనిపించని కూడా కనిపించవు. అందుకే ఇంకా అవన్నీ తీసేసిన, కొన్ని బంతి మొక్కలు కూడా తీసేసిన. లేదంటే ప్రతి కుండీలో బంతి మొక్కలు అయితే విపరీతంగా మొలకెత్తుతున్నాయి. అందుకే అవి చేసి మొక్క మొదట్లో మొత్తం తవ్వాను. ఇది లెమన్ మొక్క మొదట్లో కూడా ఇంకెక్కువ క్వాంటిటీలో ఇచ్చాను. అలాగే ఏ మొక్కలకైతే ఇచ్చానో అవన్నీ వర్షం నీళ్ళు నేను స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను డ్రమ్ములో. ఆ వర్షం నీళ్ళు ఒక్కొక్క మొక్క మొదట్లో జగ్గిస్తున్నాను. అసలు వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ వర్షాలు పడుతున్నాయి. బట్ ఇప్పుడైతే ఒక రోజు మొత్తం పడలేదు కాబట్టి కొంచెం హాఫ్ మగ్గు ఇచ్చాను అన్నిటికీ కూడా. ఎందుకంటే ఈ గులాబీ మొక్కలు ఏంటంటే వాటర్ ఇవ్వకపోతే ఇంకా మొత్తం డల్ అయిపోతాయి. ఇలా మొగ్గ దశలు చూడండి, ఇంకా పువ్వులు అదే విధంగా ఉన్నాయి, మొగ్గలు కూడా అసలు ఎంతగానో మొగ్గలు ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. అసలు ఇంత అంటే ఇలాంటివి పోషకాలు ఇచ్చినప్పుడు అసలు మొగ్గలు అయితే మనం కౌంట్లెస్ అనమాట. అంత చక్కగా మొగ్గలు అయితే వస్తాయి. అసలు ఎన్నేసి మొగ్గలు, పువ్వులు రాలిపోతున్నాయి. అసలు ఘోరంగా అసలు చెట్టు అంతా పూలతో, మొగ్గలతో నిండిపోయింది. ఇంకా చెప్పాలంటే నేనే ఈ మధ్య అసలు కొయ్యక అవన్నీ రాలిపోతున్నాయి. ఇక్కడ కూడా చూడండి, క్రీపర్ రోజుకైతే ఇంకా మొగ్గలు అయితే లెక్క పెట్టలేము అన్నీ ఉన్నాయి. అసలు
మొత్తం ఆకులు మొగ్గలు ఒకే కలర్లో ఉన్నాయి, పువ్వులు పూస్తే అర్థమవుతుంది. ఇది ఇంతకుముందుకు వేరే మొక్క ఉండేది కదా, ఇది డివైడ్ చేసి పెట్టినా కాబట్టి ఇంక ఇప్పుడు అధికంగా పూస్తుంది. ఇంతకుముందు అంటే ఈ మొక్కను దేవగన్నేరు ఒకే దాంట్లో ఉండేవి, అది గాలికి కింద పడితే దాన్ని సపరేట్ చేసిన, ఆల్రెడీ మీకు చూపించాను కూడా. కొన్ని కొత్త టబ్స్ కూడా కొనుక్కున్నా ఫ్రెండ్స్, అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఎందుకు చుంచేస్తున్నా అంటే మిల్లీ బగ్స్ బాగా కొమ్మకి ఇట్లా పట్టేసింది, అందుకే అలా పట్టినప్పుడు చుంచేస్తే ఏంటంటే ఇంకెక్కువ బ్రాంచెస్ వస్తాయి. ఇక్కడ చూడండి కరివేపాకు మొక్క కూడా చూడండి ఎంత హెల్తీగా ఎంత ఫ్రెష్గా ఉంది, అసలు నిజంగా చాలా బాగా వస్తుంది కరివేపాకు కూడా. నాకైతే కరివేపాకు కొనైతే పని లేదు, ఎందుకంటే అసలు నాకు 2 మొక్కలు ఉన్నాయి. అసలు ఈ 2 మొక్కలు కోయకుండా రోజు కోసినా కూడా నాకు కొన్ని ముదిరిపోతున్నాయి అసలు. ఇక్కడ చూడొచ్చు మొత్తం పువ్వులు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇక్కడ నేను ఈ మొక్కలకు కూడా ఇచ్చాను పెద్ద పెద్ద సైజులో. అసలు ఈ పువ్వులు చూస్తుంటే నిజంగా ఎంత అందంగా ఎంత బాగున్నాయి చూడండి. మరి నేను ఇచ్చే పోషకాలు నా ఛానల్ ఫాలో అయ్యేలో అందరికీ తెలుసు, ఎందుకంటే నేను ప్రతిరోజు కూడా ఏదో ఒకటి చేస్తాను మొక్కల కోసం. అలాగే వ్యూవర్స్కి చూపించడానికి కూడా నేను చేసుకోవాలి కదా, మళ్ళీ నా మొక్కలకు కూడా నేను అంతే కేర్ చేస్తాను. ఎందుకంటే ఇది ఆర్గానిక్ కాబట్టి నేను ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపంలో అయితే వీటికి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాను. ప్రతిరోజు అంటే ప్రతిరోజు చేస్తాను. అందుకే నా మొక్కలు ఎప్పుడు చూడు పువ్వులతో మొగ్గలతో నిండిపోతాయి, ఎప్పుడు కూడా ఇట్లా ఖాళీగా ఉండవు అసలు. ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ రాలిపోతున్నాయి, రాలిపోకుండా నేను కోసాను. జస్ట్ ఇవి ఇట్లా మనకు పూజకు వాడినప్పుడు రాలిపోతాయి కదా ఈ ఫ్లవర్స్, రాలిపోకుండా ఇవి కోసి నీడలో ఆరబెట్టి మనము అది ఉంటుంది కదా శనగపిండి అది ఇది ఉంటుంది కొంచెం మినపొట్టు మినపప్పు లేదా పెసలు ఇవన్నీ కలిపి కొంచెం రైస్ వేసి పిండి ఆడించుకొని ఈ పౌడర్ మనం స్నానం చేసేటప్పుడు వాడుకోవచ్చు. ఫేస్కి అట్లా ఫేస్ ప్యాక్లకు కూడా వేసుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ చూసారు అసలు ఎంత బాగుందో లోటస్, అసలు నిజంగా కలర్ఫుల్గా భలే పూసింది కదా. ఇవి మన్న కోసాను, ఇవి చూడండి ఎంత బాగున్నాయంటే పన్నీర్ రోజు. అలాగే ఈ పన్నీర్ రోజు కూడా ఈ మధ్య బాగా వస్తుంది పువ్వులు, కాకపోతే అది ఒక డే కంటే ఎక్కువ ఉండదు కాబట్టి రాలిపోతూనే ఉంటాయి. కోసే టైంలో కోస్తా, కుదిరిన టైంలో రాలిపోతూ ఉంటాయి. ఇంకా మన కిచెన్లో ఉండే బెల్లం మీకు నేను ఇప్పుడు చూపించిన మీ దగ్గర ఆల్మిక్స్ పౌడర్ లేకుండా వర్మీ కంపోస్ట్ లేకుండా కూడా బెల్లం 1 టేబుల్ స్పూను, అలాగే టీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్లు, ఇప్పుడు మన దగ్గర మైసూర్ దాల్ ఉంటుంది కదా అది కానీ లేదంటే ఆవపిండి కానీ, ఎగ్ షెల్స్ అయితే ఖచ్చితంగా అందరి దగ్గర ఉంటాయి. ఎగ్గులు తినలేమనుకున్న వాళ్ళేమో చాక్పీస్ పౌడర్ చేసుకోండి, ఎగ్ షెల్స్ పౌడర్ ఎన్నైనా ఇక్కడ 5 అయినా ఈ 5 కలిపేసి కూడా మీరు హ్యాపీగా మొక్కలకు నేను రోజు ఏదో ఒక రకం ఇస్తాను కదా, మీరు ఇది వీక్లీ వన్స్ ఇవ్వండి. మీ మొక్కలు నిజంగా చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా పూస్తాయి. ఏ మొక్కలైనా సరే, కూరగాయ మొక్కలైనా సరే. ఇప్పుడు నా కూరగాయల మొక్కలు అన్నిటికీ వేసుకోవాలంటే ఈ పౌడర్ ఒక్కొక్కటి కూడా ఒక్కొక్కటి నేను టీ గ్లాస్ తీసుకోవాలి. కాకపోతే నేను రోజుకు ఒక వెరైటీ ఇస్తాను కాబట్టి ఇంకా ఒక్కొక్క టేబుల్ స్పూన్ అట్లా కూరగాయల మొక్కలకు అట్లా ఇస్తాను. నేనైతే అంటే మరీ 1 టేబుల్ స్పూన్ కొలిచేమి ఇవ్వను, నాకు అందాజ తెలుసు కాబట్టి అట్లా ఇస్తూ వెళ్తాను. అంటే కొత్తగా చిన్న గార్డెన్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే కొలతల ప్రకారమే చేస్తారు. అయినా ఇది ఆర్గానిక్ కాబట్టి కొంచెం ఎక్కువైనా ఏం మొక్కలకు హాని అవ్వదు, తక్కువైనా ఏం కాదు. కాబట్టి మీరు అయితే ఇట్లా ట్రై చేసి అయితే మీ మొక్కలకి ఇవ్వండి ఫ్రెండ్స్. అద్భుతంగా పువ్వులు అయితే పూస్తాయి, పెద్ద పెద్ద సైజులో అధికంగా మొగ్గలు. మీరు ఈ వీడియోలో చూడొచ్చు గులాబీ చెట్లు అయితే మొగ్గలు అయితే ఎంత కనం వచ్చినాయి అంటే అసలు. ఇక్కడైతే ఈ బెల్లం అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, అదంతా కూడా అందులో మెరిపేసాను కలిసిపోయే విధంగా కలిసిపోయింది. ఇప్పుడు అన్ని మొక్కలకి ఇచ్చేసిన, ఆల్రెడీ మీరు ముందు కూడా చూసారు కదా. ఇట్లయితే అన్ని మొక్కలకి ఇచ్చుకోవడమే ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పౌడర్స్ అయితే అన్నీ కలిపి మీ మొక్కలకి ఇవ్వండి. ఇలా పెద్ద పెద్ద సైజులో గుత్తులుగా పువ్వులు అయితే పూస్తే ఒక్కొక్కటి తామర పువ్వు అంత అరిచేయంత పెద్దగా ఉంది. ఈ సైజులో పువ్వులు అధికంగా పూయాలంటే ఈ ఫర్టిలైజర్స్ అయితే కంపల్సరీ చేయండి. మన కిచెన్లో ఉండేవి రూపాయి ఖర్చు లేనివి. తప్పకుండా ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలామందికి యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను.